సార్ మరో ప్రధానమైన అంశం ఆంధ్రప్రదేశ్లో రోజుకో వ్యవస్థ రోడ్డెక్కుతోంది అనేలాగా ఇటీవల చూసాము. అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా చాలా పాపం వాళ్ళ డిమాండ్లన్నీ ఇది చేస్తూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. వాళ్ళని గృహ నిర్బంధాలు చేశారు. ఎక్కడికక్కడ కళ్యాణ మండపాలను అక్కడ కూడా పెట్టి నిర్బంధించడం. చాలామంది మీరు వెళ్తే ధర్నాలో పాల్గొంటే సస్పెండ్ చేస్తామని చెప్పడం, ఇలా రకరకాలు జరిగాయి సార్. వాళ్ళ ఇష్యూ ఇంకా సాల్వ్ కాకముందే ఇప్పుడు ఆశా వర్కర్లు మళ్ళీ ధర్నా చేస్తున్నారు. వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ డిమాండ్లు కూడా మాకు సరైన వేతనాలు లేవు అనేటువంటిది, అవన్నీ పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు, అది ఇది అని ఈయన వాళ్ళకు కూడా అందరిలాగే ఇది హామీలు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. సో వాళ్ళ అంశాన్ని ఎలా చూడాలంటారు? ఆశా వర్కర్ల సమస్య అనేది ఏంటంటే, అసలు ఇప్పుడు మనం మాట్లాడుతామంటే కూడా ఏదో ఇదని చెప్పని దాన్ని పట్టించుకోరు. మన మామూలుగా ఏంటంటే మన వాళ్ళకి కూడా కావాల్సిన మంచి పొలిటికల్ మసాలా, స్పైసీ న్యూస్ ఇలాంటివే. కానీ ఒక మానవీయ కోణంలో ఈ రోజున మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఇది కూడా పెద్ద ఇదే ఉండదు, కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, మాట్లాడి తీరాలి. మరొక 2 రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా మహిళల యొక్క సాధికారత, మహిళా స్వాతంత్రం, మహిళాభివృద్ధి, మహిళా సంక్షేమం ఇలాంటి రకరకాల నినాదాలతో వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు ప్రసారాలు చేస్తుంటారు. అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎండలు పెరిగిపోయాయి. ఎర్రటి ఎండల్లో విజయవాడ వీధుల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అనేక మంది మహిళలు పాపం వాళ్ళు నినదిస్తున్నటువంటి ఇది చూస్తే మానవీయ కోణంలో పరిశీలించినప్పుడు ఎంత బాధాకరమైనటువంటి తీరంటే, అసలు చాలామందికి ఈ అర్బన్ ఏరియా ఉన్న వాళ్ళకి, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రూరల్, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఈ ఆశా వర్కర్లు అంటే ఎవరో కూడా అసలు వాళ్ళు ఏం చేస్తారనేది కూడా తెలియని పరిస్థితి. కానీ వాళ్ళు టీవీల ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మమ్మల్ని ఇన్ని రకాలుగా మానసికంగా కూడా వేధిస్తున్నారు, మేము అడుగుతున్నది కనీసం న్యాయమైనటువంటి ఇది అని చెప్పి అడుగుతుంటే అసలు దాని గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. కొన్ని ఛానల్స్లో అయితే అసలు దాని గురించి అసలు అదే చెప్తున్నా, అది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. మా అసెంబ్లీలో ఏం జరిగినాయి, ఎవరంత గట్టిగా మాట్లాడారు, ఇవే స్పైసీ న్యూస్ తప్ప. సరే, లెటస్ కమ్ టు ది పాయింట్. ఈ అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టులు అంటే ఆశా అంటే అక్రిడేటెడ్ ఈ సోషల్ హెల్త్ యాక్టివిస్టులు అనేటువంటిది, ఈ వ్యవస్థ అసలు ఎలా మొదలైంది ఏంటి అన్నట్లయితే, ఖచ్చితంగా భారతదేశంలో గ్రామీణ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ముందుగా మనం మాట్లాడవలసింది ఈ ఆశా వర్కర్ల గురించి. వాళ్ళు చేసేటువంటి సేవలు ఒకటి కాదు, ఎన్ని మల్టీ డైమెన్షనల్గా వాళ్ళు చేసేటువంటి సేవలు. ఇక్కడ డాక్టర్లు లేకపోతే డాక్టర్లకి సహాయంగా అర్ధరాత్రి అయినా సరే గబాలను లేచెళ్ళి చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ఆశా వర్కర్లు ఉన్నారు. సో ఒక జాతీయ ఆరోగ్య మిషన్ అనేటువంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఫోకస్డ్గా కనపడేటువంటి వ్యక్తులు. అలాంటిది వాళ్ళు చేస్తున్న పనులు చూడండి మీకు ఏంటంటే, గర్భిణులు ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి, గర్భిణులను హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే వీళ్ళ హెల్ప్ కావాలి, పిల్లలకి టీకాలు వేసే కార్యక్రమాలు ఉంటాయి, దాంట్లో ఖచ్చితంగా వీళ్ళ అసిస్టెన్స్ ఉంటుంది, పోషకాహారం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలంటే ఈ ఆశా వర్కర్లు ఉండాల్సినటువంటి ఇది. ఈ టీబీ, మలేరియా ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశా వర్కర్ల యొక్క పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. ఇలా డాక్టర్ అందుబాటులో లేని సమయంలో వీళ్ళ అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇలా ఆశా వర్కర్లు నిజంగా అది షార్ట్ ఫామ్లో అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అనేది ఉన్న అక్కడ ప్రజలకి ఒక ఆశ అండా దండ ఎవరు అంటే ఈ ఆశా వర్కర్లు అనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆశా వర్కర్ల వ్యవస్థ అసలు ఎప్పుడు ఫామ్ అయింది? ఇది 2005వ సంవత్సరంలో, ఫస్ట్ 2005వ సంవత్సరంలో ఈ ఆశా వర్కర్ల వ్యవస్థ అనేది ఇది ఒక వాలంటరీ వ్యవస్థ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల అంటే కాదు, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా గ్రామీణ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళకి వచ్చేటువంటిది ఏమిటంటే, దీన్ని అసలు జీతం అని పిలవడానికి వీలదు, జస్ట్ ఇట్ ఈస్ ఆనరోరియంగా పిలవాలి. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి ఈ వ్యవస్థ ఉంది. మరి ఇన్ని మల్టీ డైమెన్షనల్గా వీళ్ళు పనిచేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు వాళ్ళని గ్రామాల్లో అసలు గ్రామాల్లో ఏ కార్యక్రమం వచ్చినా ముందుగా ఇన్వాల్వ్ చేసేది ఏంటంటే వీళ్ళనే పిలుస్తారు, వీళ్ళనే ఉపయోగించుకుంటారు. కరోనా టైంలో వ్యాక్సిన్స్ ఇచ్చింది చాలా కరెక్ట్ పాయింట్. పెద్ద
ఆ కరోనా టైంలో అసలు వాళ్ళు చేసినటువంటిది అద్భుతం అన్నమాట. తర్వాత ఏంటంటే గర్భిణులని చాలా చోట్ల వాళ్ళు రాకపోతే వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పోషకాహారం తీసుకోవాలి, మీరు మీ పిల్లలకి ఎప్పుడు మీరు ఇది అవుతారు ఏంటి, దగ్గర ఉన్నటువంటి ప్రసూతి కేంద్రాలకు అసిస్ట్ చేయటం, ఈ పనులన్నీ కూడా వీళ్ళే చేస్తారు. సో ఇలా చేస్తున్నప్పుడు మరి ఇక్కడ అసలు పాయింట్కి వద్దాం. ఎంత వీళ్ళ జీతం ఎంత? రోజంతా ఇప్పుడు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, ఇందులో కొంతమంది పాపం భర్త లేనటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత అండ్ మోర్ ఓవర్ మన సమాజంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే విమెన్కి ఎక్కడా కూడా ప్రాపర్ రెస్పెక్ట్ అనేది ఉండదు. వాళ్ళు ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయి వాళ్ళైతే ఆ మర్యాద గౌరవం అనేది అసలు ఉండదు. సో అలా అనేక రకాలైనటువంటి హ్యూమిలియేషను పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ కూడా పనిచేస్తూ వాళ్ళంతా కూడా చేస్తూ ఉంటే వాళ్ళకి మరి ఒక ప్రాపర్ శాలరీ అనేటువంటిది ఉందా, కంఫర్ట్ ఉంటుందా? మరి మనం ఇంత కష్టపడ్డాం కదా, మరి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మనకి కంఫర్టబుల్ శాలరీస్ ఉంటాయంటే ఆ శాలరీస్ ఏమి ఉండవు. మహా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 10,000 ఎంతో ఇస్తున్నట్టున్నారు, కొన్ని రాష్ట్రాలు 7,000, పక్కనున్న తెలంగాణలో కూడా 7,000 ప్లస్ అనుకుంటా ఇస్తుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో యావత్ దేశంలో కూడా చాలామందికి ఈ ఆశా వర్కర్లకు ఇలాంటి పరిస్థితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే కేరళ విషయానికి వచ్చినట్టయితే అక్కడ కూడా ప్రోత్సాహం ఒక 10,000 వరకు వస్తున్నట్టుంది. కర్ణాటకలో 8,000 రూపాయలు ఉంది, 7,500 రూపాయలు తెలంగాణలో ఉంది, తమిళనాడులో 7 నుంచి 8,000 రూపాయల వరకు ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రోత్సాహకాలు సమయానికి ఇవ్వట్లేదు మాకు అనేటువంటి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా హామీలు ఇచ్చారు ఆ టైంలో, ఎలక్షన్ టైంలో. మీకెందుకు నేను చూసుకుంటానని చెప్పని ఇస్తే ఈ రోజున వాళ్ళు అడుగుతుంది ఏంటంటే వాళ్ళ రీజనబుల్ డిమాండ్స్ మాత్రమే వాళ్ళు అడుగుతుంది, వాళ్ళేమి ఇన్ఎడిషన్ అడగట్లా. సో ఈ 10,000 రూపాయలతో మీరు ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళకి ఇంకొక సపోర్ట్ లేదు, ఎలా బతుకుతారు 10,000 రూపాయలతో? ఒకవైపు చూస్తే ధరలన్నీ పెరిగిపోయినటువంటి పరిస్థితి, ఈ ధరలు ఆకాశానికి అంటుతున్నప్పుడు రోజంతా ఇదే పని మీద ఉంటున్నప్పుడు అది కూడా ఉద్యోగ భద్రత ఉందా అంటే ఉద్యోగ భద్రత కూడా లేదు. సో మీరుగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ప్రచారంలో, మరి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కొత్తగా మేమేం డిమాండ్స్ చేయడం లేదు, మీరు ఏదైతే చేస్తామని చెప్పారో అవే చేయండి అని చెప్తున్నప్పుడు మరి దాని మీద ఎందుకు ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఎందుకు చేయరు? ఫలానా ఇదిగో ఇప్పుడు ఈ చేస్తున్నాం, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ అయినా ఉండాలి కదా, అది లేదు. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం చెప్పనా, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితుల కోసం అంటే టీకాలు వేయటం కోసం కానీ, ప్రసూతి విషయంలో కానీ, లేకపోతే ఇంకా ఇందాక చెప్పినట్టుగా కరోనా లాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏదైనప్పుడు వాళ్ళందరి కోసం పనిచేసేటువంటి ఈ ఆశా వర్కర్ల యొక్క ఆరోగ్య పరిస్థితి మాత్రం పట్టించుకునేటువంటి నాదుడు లేకపోవడం అనేది అది చాలా దారుణం. సో అంటే వాళ్ళకేంటి, హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ లేదు, శాలరీ ప్రొటెక్షన్ లేదు. తర్వాత ఏంటంటే ఇందా చెప్పుకున్నట్టుగా సామాజికంగా వాళ్ళకి ఒక సెక్యూరిటీ భద్రత అనేటువంటిది లేదు. కొంతమంది హెకిల్ చేస్తుంటారు, కొంతమంది హ్యూమిలేట్ చేస్తుంటారు, పైకి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోయేటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. మరి వాటి గురించి ఎవరు మాట్లాడతారు? ఇంకోటి ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి పాపం ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా ఇవ్వట్లేదు. అదే అసలు వాళ్ళని ఆ ట్రావెలింగ్ వెహికల్స్ కూడా చూడొచ్చు మనం. ఆ తర్వాత ఎక్కడో ఎండలో తీసుకుపోతారు, ఎక్కడెక్కడో పడేస్తారు, ప్రాపర్ ఈ టైంకి ఇది ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మాకు కనీసం జీవించడానికి కంఫర్టబుల్గా 18,000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నారు. అది గతంలో ఇచ్చినటువంటి హామీలు, పింఛను, ప్రావిడెంట్ ఫండు, ఆరోగ్య బీమా, ఈ భద్రతా సౌకర్యాలు ఇవే కదా. అంటే ఒక సగటు ప్రజాస్వామ్యంలో సగటు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళు అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. సో మరి ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముందు వీళ్ళ గురించి పరిష్కరిస్తే బాగుంటుందనేటువంటిది ఒక మానవీయ కోణంలో ఆలోచిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం.